పతన కోణం ఫర్ ఎగ్జాంపుల్ మనం 40 డిగ్రీల కోణంతో తీసుకున్నాం. ఓకే, అవతల ఎంత వస్తుందో చూడండి. 40 తీసుకు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. 40 కంటే తక్కువ ఉంది చూసారా? అంటే పతన కోణాన్ని 5తో చూపిస్తాం. ఒకసారి రాసుకోండి అమ్మా. పతన కోణం ఎంత తీసుకున్నాం? 40. పరావర్తన కోణం ఎంత వచ్చింది? 39 ఉంది చూసారా? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎంత ఉంది? 39. అంటే పతన కోణం 40 అయితే పరావర్తన కోణం 39. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 తీసుకున్నాం. విలువ ఎంత తీసుకున్నాం? పతన కోణం 50. ఓకే, 50 డిగ్రీలు తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 50 వస్తుందా? కొంచెం తక్కువ ఉంది. సో 48 వస్తుంది. సో పతన కోణం ఏమో 50 అయితే పరావర్తన కోణం ఎంత వస్తుంది? 48. అంటే దీన్ని I విలువ అంటాం, ఇదేమో R విలువ. ఫస్ట్ రాసుకోండి. I విలువ ఎంత తీసుకున్నాం మనం? 40. R విలువ 39. నెక్స్ట్ I విలువ 50 తీసుకుంటే పరావర్తన కోణం విలువ ఎంత వచ్చింది? 48. ఇప్పుడు 55 తీసుకుందామా? 55 తీసుకున్నాం, ఎంత వస్తుంది చూడండి? 55 ఎంత ఉంది? 54 ఉంటుంది. అంటే పతన గాలిలో నుండి గాజులోకి పోయేటప్పుడు పతన కోణం విలువ కంటే పరావర్తన కోణం విలువ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఇది గాలి నుండి గాజులోకి పోయేటప్పుడు పతన కోణం విలువ కంటే పరావర్తన కోణం విలువ తగ్గుతుంది. ఓకేనా? ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చి చేయండి.